ఒక పంటలాగా, ఒక చేనులాగా, ఒక ధాన్యాగారంగా, ఒక ఖజానాగా మారాలా అనేది, అంటే ఏదైతే బాగుంటుంది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. సంతోషం, మీరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనని అద్భుతంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. మీరు హేళనతో, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూనో చేసినటువంటి గొప్ప కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారిని కుప్పకూల్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు కుప్పకూల్చి ఆ రోజు చేసినటువంటి తప్పుడు పని ఎలా చేయగడుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఈ మావిగన్ అనే ప్రతిపాదనని ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్ళి ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఒక ఎంపీ గారితో నారా చంద్రబాబు నాయుడు గారు పాత వీడియోలు కష్టపడి ఎతికిచ్చి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్తో, టీవీ ఛానల్ వాళ్ళతో, అందరితో ఎతికిచ్చి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో నిందలు, లేదా వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరూ మంత్రులుగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారంట. వాటిని చూపించి ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు ఒక ఎంపీ గారు. ఆ ఎంపీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి, నేను వీడియోలు పంపిస్తాను, నేను పంపించే వీడియోలతో కూడా ఒకటి పెట్టండి. బూత్ బంట్రోతులాగా చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే, ఏది చూపిస్తే అది చూపించినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు, ప్రజల విచక్షణ లేని వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు మీకు పిల్లనిచ్చినటువంటి మీ మామ నారా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకున్నటువంటి మీ మామ ఎన్టీ రామారావు గారు ఎన్ని తిట్టాడు రామారావు గారు మిమ్మల్ని. చంద్రబాబు గారు, రామారావు గారు తిట్టు తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని. అంత ఘోరంగా, అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా, ఖర్జూర్ నాయుడు గారు, అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారు ఏం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు, సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా ఈ యాత్ర రేపు సినిమా, మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు.
అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి